అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 10 మంది ఎమ్మెల్యేలు మా బీఆర్ఎస్లో గెలిచిర్రు. గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి కాంగ్రెస్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మా పార్టీకి రాజీనామా చేసినట్టు మా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తే మళ్ళీ ఉప ఎన్నికలలో మేము కొత్త అభ్యర్థులను పెట్టుకొని పోటీ చేపిస్తాం. ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేయమని చెప్పండి. వీళ్ళు పార్టీని మోసం చేసిర్రు, ప్రజలను మోసం చేసిర్రు, కాబట్టి వీళ్ళపైన అనర్హత వేటు వేయండి అని చెప్పి కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో మొన్న ఆల్రెడీ ఈ పిటిషన్కి సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చింది. తర్వాత అసెంబ్లీకి సంబంధించినటువంటి అక్కడ సెక్రటరీ కూడా ఆయన చాలా క్లియర్ కట్గా కోర్టుకి ఆయన అఫిడవిట్ దాఖలు చేసిండు. తర్వాత అడ్వకేట్ కూడా గట్టిగానే వాదనలు వినిపించినారు. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ సైడు అడ్వకేట్ ఏమో లేదు దానం నాగేందర్ ఆయన ఎంపీగా పోటీ చేసిండు, వీళ్ళందరూ పార్టీలు మారారు, ఇంకా ఎంత టైం కావాలని చెప్పి ఆయన అడిగిండు. తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం లేదు స్పీకర్ కరెక్ట్ గానే వ్యవహరిస్తా ఉన్నాడు, ఇంకా మాకు టైం కావాలి, స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి టైం కావాలి కదా. వీళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిరు. దాఖలు చేసినటువంటి వెంటనే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటే కొంత టైం పడుతుంది కదా, కాబట్టి మాకు కొంత టైం ఇవ్వండి అని చెప్పి మళ్ళీ టైం అడిగినట్టున్నారు. అయితే ఏప్రిల్ 2వ తారీఖు అంటే మంగళవారం రోజు లేకపోతే శనివారమా, మంగళవారం, సోమవారం, సంథింగ్ సోమవారం మంగళవారం ఉన్నది, బుధవారం అనుకుంటా, 2వ తారీఖు మళ్ళీ కోర్టులో విచారణ ఉన్నది. ఇది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. సరే, ఈ వ్యాఖ్యలు మరి కాంట్రవర్సీ వ్యాఖ్యలా, లేకపోతే ఉప ఎన్నికల గురించి రేవంత్ రెడ్డి ముందే క్లారిటీతో ఉన్నాడా, లేకపోతే రావు అనేటటువంటి ధీమాతో ఉన్నాడా, లేకపోతే కోర్టులో ఆ కేసున్నా కూడా ఏమీ కాదు అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడా, లేకపోతే డైనామాలో ఉన్నాడా, లేకపోతే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే ఇబ్బంది పడతాం అనేటటువంటి ఆలోచనలో భయపడుతున్నా అనేటటువంటి చర్చలు చాలా వినబడుతున్నాయి. రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చాలా క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నాయి. ఒకసారి ఆయన అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు వినండి. అంతకంటే ముందు కేటీఆర్ కూడా ఆయన ట్విట్టర్లో పెట్టుకున్నాడు. తర్వాత చేవెళ్లలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో చెప్పిండు. ఇతర నియోజకవర్గాల్లో జరిగినటువంటి సభలలో కూడా కేటీఆర్ మాట్లాడుతూ వచ్చిండు. అంతెందుకు కేసీఆర్ కూడా చెప్పిండు. కేసీఆర్ కూడా 3 నెలల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి, ఖచ్చితంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ పదవులు పోబోతా ఉంది, మళ్ళీ మనమే గెలుస్తామని చెప్పి కేసీఆర్ కూడా ఒక ధీమా వ్యక్తం చేసిండు. కేటీఆర్ కూడా ట్విట్టర్లో పెట్టుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా అదే అంశాన్ని ప్రధానంగా ప్రచారం చేసినటువంటి కార్యక్రమం చేశారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే ఎందుకో ఒక డైనామా వ్యవహారం కనబడుతున్నది. అంత ఈజీ కాకపోవచ్చు, ఆ ఉప ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశం లేకపోవచ్చు అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ తెరపైకి వస్తున్నది. ఒకసారి ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు మనం విన్న తర్వాత దీనిపైన మనం క్లారిటీ విశ్లేషణ కూడా తీసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో వినండి. ఫస్ట్, తమరి ద్వారా ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ ఉప ఎన్నికలు రావు, వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు. ఎందుకంటే ఒకవేళ వారు ఎటొచ్చినా ఎటొచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు. అక్కడ అదే విధంగా హరీష్ రావు గారు బాగా గుర్తు చేశారు. విషయం సుప్రీంకోర్టులో ఉంది. ఆ సుప్రీంకోర్టులో సబ్జుడిస్ అయిన విషయంలో లోపల నేను మాట్లాడితే కొంత ప్రొటెక్షన్ కానీ బయట మాట్లాడే వాళ్ళకి ఎవరికి ప్రొటెక్షన్ ఉండదు. యాక్చువల్ దిస్ హౌస్ ఈజ్ ఇమ్యూన్ ఫర్ సర్టెన్ లాస్. ఈ సభలో మనం కొన్ని విషయాలు ప్రస్తావించవచ్చు. సభకు రక్షణ ఉంది తమ నాయకత్వంలో. కానీ సభ బయట ఉప ఎన్నికలు వస్తాయి, అయిపోయింది, వచ్చే వారమే ఎన్నికలు, మల్లవారమే ఎన్నికలు, ఇదంతా ఉత్తదే అధ్యక్ష. అదేంటి జరిగేది లేదు, పోయేది లేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే ఇదంతా ఉత్తదే అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు అంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేసి ఎవరు, బీఆర్ఎస్ పార్టీలు. హరీష్ రావు కూడా అక్కడ చెప్తున్నాడు, సుప్రీంకోర్టులో కేసు ఉంది, ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నామని చెప్పి హరీష్ రావు చెప్తుంటే ఇదంతా ఉత్తదే అధ్యక్ష, ఇది అయ్యేది లేదు, పోయేది లేదు, అంత సీన్ లేదు, కాదు ఉప ఎన్నికలు రావు అంటున్నాడు. అంటే ఇప్పుడు కోర్టుని నమ్మాలన్నా నమ్మొద్దు అన్నట్ట. ఉప ఎన్నికలు రావు అని చెప్పి కోర్టు కంటే ముందు ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు ఇంకా తీర్పు ఇవ్వకంటే ముందు ఆయన తీర్పు ఇచ్చుకుంటున్నాడు. రావధ్యక్ష ఉప ఎన్నికలు ఉండవు అంటున్నాడు అసెంబ్లీలో. అసెంబ్లీలో మళ్ళీ బయట కూడా కాదు, బయట భారీ బహిరంగ సభలలో మీటింగ్లలో కూడా కాదు,
శాసనసభలో చెప్తున్నాడు, అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు. కోర్టు తీర్పియకుండా ముందు ఆయనే తీర్పించుకుంటున్నాడు. రావు అధ్యక్ష, అంత ఈజీ కాదు అధ్యక్ష అంటున్నాడు. అంటే ఏం చెప్పాలి ఇప్పుడు? అంటే కోర్టుని బీఆర్ఎస్ వాళ్ళని నమ్మమంటారా వద్దా? మాలాంటి వాళ్ళను కోర్టులను చట్టాలను నమ్మమంటారా వద్దా? అంటే ఎట్లా చెప్తారు రావు అధ్యక్ష అని? ఏ విధంగా చెప్తారు? ఆల్రెడీ 2వ తారీఖు బుధవారం రోజు మళ్ళీ కోర్టులో పిటిషన్ ఏదో విచారణ ఉన్నది. ఇప్పుడు స్పీకర్ సార్ పోవాల్సినటువంటి అవసరం ఉంది. స్పీకర్ సార్ రిప్లై కోసం కోర్టు కూడా వెయిట్ చేస్తున్నది. మరి ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే అంటే ఉప ఎన్నికలు రావన్నట్ట, లేకపోతే కోర్టు తీర్పియక ముందే మీరే తీర్పించుకున్నట్ట? ఎట్లా? చాలా క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. ఇప్పుడు కోర్టు తీర్పియాల్సినటువంటి అవసరం ఉన్నది, కానీ మీరే తీర్పించుకుంటున్నారు. రావు అధ్యక్ష, ఇది అంత ఉత్తదే అధ్యక్ష, ఉత్తదేనట, ఇది అంత ఉత్తదే అంటున్నాడు. ఇక మరి ఏందో మరి ఉప ఎన్నికల మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. అభివృద్ధి మీద నేను ఎందుకు ఇవన్నీ విషయాలు చెప్తున్నా అధ్యక్ష తమ ద్వారా అంటే, మా దృష్టి ఎన్నికలు ఉప ఎన్నికల మీద లేదు. మా దృష్టి రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్ర సంక్షేమం మీద, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, శాంతి భద్రతలను కాపాడాలని, ఈ రాష్ట్రంలో ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పడానికి ఈ అన్ని విషయాలు నేను ఇక్కడ ప్రస్తావించిన అధ్యక్ష. అంతకు మించి వేరే విషయం లేదు. అందుకే ప్రతిపక్ష పార్టీకి నేను సూచన చేస్తున్నా, మీ పట్ల మాకేం ద్వేషం లేదు. మాకెందుకు ఉంటుంది? ప్రజలు మిమ్మల్ని శిక్షించారు. ఇప్పుడు మీరు ఒక బాధ్యతతో కూడుకున్న సలహాలు సూచనలు ఇవ్వండి, తప్పకుండా వాటిని అమలు చేస్తాము. ఇప్పుడు నాకు ఉప ఎన్నికలు రావు అని చెప్పిండు. ఇప్పుడు మళ్ళా సారు ప్లేట్ ఫిరాయించేసిండు. అంటే మీ పైన మాకేం కోపం లేదు, మిమ్మల్ని ప్రజలు ఆల్రెడీ శిక్షించారు, బాధ్యతతోటి మాకు చెప్పండి, ఏం చేయాలో ఏదో చెప్పండి, అవన్నీ చేస్తామని చెప్పి తర్వాత అంటున్నాడు. మాకు ప్రజలు అభివృద్ధి కార్యక్రమం ఇంపార్టెంట్, ఇదంతా నేనే చెప్పినా, ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి చెప్పినా అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఏమనుకోవాలి? ఉప ఎన్నికల గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏమనుకోవాలి? అంటే ఇప్పుడు కోర్టులో మీరు పిటిషన్ వేసినా ఉత్తదే, కోర్టు తీర్పు కూడా ఉప ఎన్నికలు ఉండవనే ఇస్తుంది అని చెప్పి ముందే తెలుసా? లేకపోతే కోర్టు తీర్పు కంటే ముందు ఈయనే తీర్పిస్తున్నాడా? చాలా క్వశ్చన్ మార్కులు వస్తాయి కదా. ఇప్పుడు కోర్టు ఇంకేం చెప్పలేదు. ఇప్పుడు అనర్హత వేస్తారా వేరా అనేటటువంటి ఒపీనియన్ ఇంకా తీసుకురాలేదు. ఇంకా 2వ తారీఖు మళ్ళీ విచారణ ఉందని చెప్పినారు, ఏప్రిల్ 2వ తారీఖు బుధవారం రోజు. అంటే కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ మీరే ఎట్లా చెప్తారు? మీరే ఎట్లా మాట్లాడతారు? ఉప ఎన్నికలు ఉండవు, ఉప ఎన్నికలు రావు, ఇదంతా ఉత్తదే అధ్యక్ష అంటాడు. గతంలో కేసీఆర్ కూడా మా దాంట్లోకి వెళ్ళి తీసుకున్నాడు కదా అధ్యక్ష. మరి ఆ రోజు ఉప ఎన్నికలు రాలేదు ఎందుకు అంటే మీరు పిటిషన్ వేయలేదు. కాంగ్రెస్ వాళ్ళు పిటిషన్ వేయలేదు కోర్టులో. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ లెక్క ఫైట్ చేయలేదు కోర్టులో. కోర్టులో అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేయలే, కాబట్టి కోర్టు కూడా సీరియస్ తీసుకోలే. తర్వాత సేమ్ చట్టాలు ఉన్నాయి, సేమ్ న్యాయస్థానం ఉన్నది, సేమ్ సెక్షన్స్ ఉన్నాయి, రాజ్యాంగం సేమ్ ఉన్నది, ఎక్కడ మారలే కదా, ఎట్లొస్తాయి అంటాడు. అది స్టార్టింగ్ లో ఉంటుంది ఈ వీడియో. ఇది కూడా మీరు చూడాలి. ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇది కూడా మీరు చూడండి. రంగారెడ్డిలో కేసు వేసినా వాళ్ళ దాంట్లోనే వేయలేదు. వీరం హర్షవర్ధన్ రెడ్డి కేసు వేసిండు అధ్యక్ష పాలమూరు రంగారెడ్డిలో, ఎంబడే అక్కడనే పక్కన కూర్చున్నాడు అధ్యక్ష. సభ్యుడు ఇక్కడ లేడు, కానీ కేసులు వేసిన వాళ్ళని మొత్తం లిస్టు తీద్దాం. కేసులు వేపించింది వాళ్ళే, చేర్చుకునేది వాళ్ళే. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేవాడు, కేసులు వేసి అడ్డుకున్న వాళ్లను మీరు ఎట్లా కండువ కప్పారు అధ్యక్ష? ఎట్లా పార్టీలు చేర్చుకున్నారు? బీఫామ్ ఎట్లా ఇచ్చింది అధ్యక్ష? మళ్ళీ ఎలక్షన్ లో ఎట్లా ఇచ్చారు అధ్యక్ష? అంటే ఇప్పుడు ఎట్లా మాట్లాడతారంటే 2014 నుంచి ఒకే చట్టం ఉంది కదా అధ్యక్ష. స్పీకర్ పదవి ఉంది, విప్పు పదవి ఉంది, ప్రతిపక్షమే ఉంది. ఆనాడు ఎమ్మెల్యేలు మాత్రం మీరు మంత్రులు చేశారు, కనీసం మేము అట్లా కూడా చేయలేదు. మారలేదంటే వాళ్ళు మేము మారనే లేదు, ముఖ్యమంత్రిని అభివృద్ధిలో కలిసి వచ్చినామంటూ. మీరు మంత్రులు చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై కాలేదు, ఉప ఎన్నికలు రాలేదు. బాజాబ్తో గవర్నర్ దగ్గర పోయి మంత్రులే చేసి 5 ఏళ్ళు మంత్రి, 10 ఏళ్ళు, ఒక ఆయన 8.5 ఏళ్ళు, మా అక్క 4.5 ఏళ్ళు మంత్రి చేసింది. ఎన్నడూ ఉప ఎన్నికలు రాలే. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే వచ్చే వారమే ఉప ఎన్నికలు అంటున్నారు అధ్యక్ష. ఎట్లా వస్తాయి అధ్యక్ష? చట్టం మారలే, న్యాయం మారలే, స్పీకర్ ఆఫీసు సేమే ఉంది, పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది, రాజ్యాంగం అసలే మారలేదు. ఇంకెట్లా వస్తాయి అధ్యక్ష ఉప ఎన్నికలు? నాకు అర్థం కాలేదు. ఏ రాజ్యాంగం ప్రకారం వస్తాయి అధ్యక్ష? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారము
గత అనుభవాల దృష్ట్యా ఎప్పుడు కూడా పార్లమెంట్ ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి అధ్యక్ష. చట్టంలో గ్రే ఏరియా ఉన్నప్పుడు గతంలో ఎలాంటి విధి విధానాలను ఆచరించారు, సాంప్రదాయాలు ఎట్లున్నాయని చూస్తారు అధ్యక్ష. 2014 నుంచి 2019, 2019 నుంచి 2023 వరకు ఏ సాంప్రదాయాలను ఈ సభ ఆచరించిందో అచ్చం గదే సాంప్రదాయాలను మనం ఆచరిస్తాం అధ్యక్ష. అంటే ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాడు, ఎమ్మెల్యేలను తీసుకుంటాం, వాళ్ళు తీసుకున్నట్టు మేము కూడా తీసుకుంటాం, దీంట్లో ఏం తప్పు లేదు, బాజాప్తా ఎమ్మెల్యేలను తీసుకున్నాం, వాళ్ళు అప్పుడు మంత్రి పదవులు ఇచ్చారు, మేము ఇంక ఇయ్యలే, అవకాశం వస్తే ఇస్తాం. కానీ ఉప ఎన్నికలు రావు అధ్యక్ష. అప్పుడు ఎమ్మెల్యేలు పోయినప్పుడు ఉప ఎన్నికలు వచ్చినాయి, రాలే కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు కూడా ఉప ఎన్నికలు రావు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కోర్టులో కేసు ఉంది, కోర్టులో కేసు ఉన్నప్పుడు ఎవరు మాట్లాడరు, మాక్సిమం మాట్లాడరు. కోర్టులో కేసు ఉంది, ఇంకా కోర్టు తీర్పు ఇయ్యలేదు. ఇప్పుడు నిజంగానే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే ఉప ఎన్నికలు రావు అని చెప్తుండే. ఎప్పుడు చెప్పాలి? కోర్టు కేసు కొట్టేసిన తర్వాత. అసలు కోర్టులో కేసు లేనప్పుడు ఆల్రెడీ వాదోపవాదనలు నడుస్తున్నాయి కోర్టులో ఆల్రెడీ పిటిషన్ పెండింగ్ లో ఉంది. 2వ తారీఖు మళ్ళీ విచారణ ఉంది, ఏప్రిల్ 2వ తారీఖు బుధవారం రోజు. ఇవన్నీ ఉండగా కోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా ఎట్లా మాట్లాడతారు? ఉప ఎన్నికలు రావు అధ్యక్ష, ఉత్తదే అంటాడు. మీకు చాలా క్లియర్గా వీడియో చూపించినా కదా. అంటే ఇవన్నీ చూస్తుంటే ఏందన్నట్టు సంకేతం అంటే రేవంత్ రెడ్డి ఈ 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారంలో ఇరుక్కోపోతున్నాడు అన్నట్టే కదా. కోర్టు విషయాలకి సంబంధించిన వ్యవహారంలో జోక్యం చేసుకుని ఇరుక్కోపోతున్నట్టే కదా. ఇవన్నీ చూస్తుంటే ఎట్లా మాట్లాడతారు అసెంబ్లీలో, ఏ విధంగా మాట్లాడతారు? 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం ఇది కూడా కీలకమైనటువంటి పాయింటే కదా. మరి దీనికి కూడా సమాధానం చెప్పాల్సిందే. ఎట్లా చెప్తారు? రాదు అని చెప్పి ఎట్లా చెప్తారు? సరే, ఇవన్నీ గతంలో అన్ని వ్యవహారాలు చూస్తుంటే సరే రాదన్న అనుకుందాం, కానీ కోర్టులో కేసు ఉన్నప్పుడు ఎట్లా చెప్తారు, ఏ విధంగా చెప్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. ఇప్పుడు అట్లా ఇరుక్కుపోయేటటువంటి కార్యక్రమం కొడుతున్నది. మరి కోర్టు కూడా ఈ అంశాన్ని పరిగణంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడుతూ ఉప ఎన్నికలు రావు అధ్యక్ష అని చెప్పి ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో ధీమా వ్యక్తం చేస్తున్నాడు, ధైర్యం ఇస్తున్నాడు, ప్రతిపక్షం వాళ్ళని బాధ పెట్టేటటువంటి విధంగా మాట్లాడుతున్నాడు. న్యాయస్థానం తేలాల్సినటువంటి అవసరం ఉంటుంది, తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉప ఎన్నికలు వస్తాయా రావా, ఏం జరుగుతుందని న్యాయస్థానాన్ని వీళ్ళు ఆశ్రయించినప్పుడు న్యాయస్థానం చెప్పాలి. న్యాయస్థానం పైన గౌరవం ఉంది, మర్యాద ఉంది, చట్టాలపైన గౌరవం ఉంటుంది. మన ఖచ్చితంగా ఏదున్నా మనకి ఏ అన్యాయం జరిగినా మనం న్యాయస్థానం దగ్గరికే పోతాం, కోర్టుకే పోతాం, ఎందుకంటే మనం న్యాయం అక్కడే జరుగుతుంది కాబట్టి. మరి అలాంటి న్యాయస్థానంలో కేసు ఉన్నప్పుడు న్యాయస్థానం చెప్పాల్సినటువంటి అంశాలన్నీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అంటే ఎవరిని నమ్మాలి? పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. కాబట్టి ఈ అంశంలో ముఖ్యమంత్రి గారు ఇరుక్కపోయినట్టే కొడుతున్నది కొంత. మరి చూడాలి, మరి ఏం జరగబోతుంది, ఏం కథ అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. చూద్దాం.